వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞానికి ఆఖరి రోజుకి మనం ఇచ్చేసాం. ఒకసారి అందరం గట్టిగా క్లాప్స్ కొట్టుకుని అందరికీ మనమే వెల్కమ్ చెప్పుకుందాం. మరి మీరందరూ వెయిట్ చేస్తున్న 3వ ఎపిసోడ్ క్రిస్టల్ ప్రదీప్ గారు ఆస్ట్రేలియా నుంచి విచ్చేశారు. మనకి 3 రోజుల నుంచి మనకి అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారు. ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికింది. మరి ఈరోజు కూడా ఆయనతో మరొక ఇంటరాక్షన్ సెషన్ మనం పాల్గొందాం. అనేక ప్రశ్నలు అయితే ఇంకా ఉన్నాయి తెలియాల్సినవి. ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు పంపించండి. దానికి సంబంధించిన రెలవెంట్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా నేను ఇక్కడ అడుగుతాను. సో ముందుగా డయాస్ మీదకి ప్రదీప్ గారు, క్రిస్టల్ ప్రదీప్ గారు, అలాగే డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, అలాగే రామిరెడ్డి గారు విజయవాడ మానసరోవర్ పిరమిడ్ ద్వారా ప్రతి ఆదివారం అద్భుతమైన క్లాసెస్ నిర్వహిస్తూ ఎనలేని సేవ చేస్తున్నారు ధ్యానానికి. సో ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సో ముందుగా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి క్రిస్టల్ ప్రదీప్ అని పిలుస్తుంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు ఈ క్రిస్టల్ ఏంటి, ఈ పేరు ఎట్లా వచ్చింది, దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పేస్తాను. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్దాం. 2014లో నక్షత్ర లోకవాసులు, ఈ గెలాక్టిక్ మాస్టర్స్ వాళ్ళ ద్వారా ఒక అద్భుతమైన క్రిస్టల్, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన క్రిస్టల్ నాకు బహుమానంగా ఇవ్వబడింది 2014 అక్టోబర్ 2వ తేదీ. ఆ క్రిస్టల్ వచ్చి అమెరికాలో నీనా బ్రౌన్ అనే ఒక ఎన్లైటెన్ మాస్టర్ ద్వారా ఆర్కేంజల్స్ ఆ క్రిస్టల్ తనకిచ్చి ఆ క్రిస్టల్ని నాకు అందజేయమని చెప్పి తను అమెరికా నుంచి ఆ క్రిస్టల్ తీసుకొచ్చి పిరమిడ్ వ్యాలీకి వచ్చి పత్రిసారి చేతుల మీదుగా పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ లోపల కింగ్స్ చేంబర్లో నాకు అక్టోబర్ 2వ తేదీ 2014లో బహుమానంగా ఇచ్చారు. ఆ క్రిస్టల్ నా చేతికి వచ్చినప్పటి నుంచి నాకు అప్పుడు తెలియదు క్రిస్టల్ అంటే తెలుసు, క్రిస్టల్స్ అంటే తెలుసు, కానీ నా ధ్యాన సాధనలో నేను ఎప్పుడు క్రిస్టల్స్ యూజ్ చేయలేదు. నా క్రిస్టల్స్ గురించి గొప్పగా తెలియదు. ఆ క్రిస్టల్ వచ్చినప్పుడు నేను సార్ని అడిగాను, ఏం సార్ ఈ క్రిస్టల్ నాకు వచ్చింది, నేను ఏం చేయాలి దీన్ని? ఏదో చిన్న క్రిస్టల్ అయితే ప్యాకెట్లో పెట్టుకోవచ్చు, అదేదో 4 కిలో బరువు ఉంది అది ఆ క్రిస్టల్, ఏం చేయాలంటే ఇది సాధారణమైన క్రిస్టల్ కాదు, ఆషామాషిగా అనుకోకు, ఇది ప్రపంచంలోనే చాలా అద్భుతమైన క్రిస్టల్, ఇది నేను ప్రపంచమంతా తిప్పుతుంది, నువ్వు ప్రపంచమంతా వెళ్తావు, ఈ క్రిస్టల్ నేను ప్రపంచమంతా తీసుకెళ్తుంది అన్నారు 2014లో. అదే జరిగింది. సో ఆ క్రిస్టల్ నా చేతికి రావడం ద్వారా 30 దేశాలకు పైగా నేను తిరిగాను, ధ్యానం చెప్పాను. నేనంటే ఎవరో తెలియదు చాలామందికి, కానీ ఈ క్రిస్టల్ గురించి చాలామందికి తెలుసు. సో ఆ క్రిస్టల్ని దానికోసం నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. అన్ని దేశాల్లో గొప్ప గొప్ప మాస్టర్లు, శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, స్పిరిచువల్ సైంటిస్టు, హీలర్స్, ఏంజల్స్తో పనిచేసేవాళ్ళు, క్రిస్టల్స్తో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా దీని గురించి తెలుసుకొని నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎట్లా మెసేజ్ వచ్చేదంటే వాళ్ళ మెడిటేషన్లో మెసేజ్ వచ్చేది, ఈ అబ్బాయిని నువ్వు ఇన్వైట్ చేయాలి అని. వాళ్ళ కళ్ళలో మెసేజ్ వచ్చేది. వాళ్ళంటే నాకు ఎవరో తెలియదు కదా. సో ఆ మెసేజ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు దాన్ని గూగుల్ చేసుకొని నా కాంటాక్ట్ తీసుకొని ఇన్వైట్ చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా జరిగింది 2014 నుంచి 2020 దాకా. నెలకి 4-5 దేశాలు తిరిగేవాడిని, అంత బిజీ స్కెడ్యూల్లో ఉండేవాడిని. ఈ లాక్డౌన్ కోవిడ్ మూల్యంగా నాకు బాగా రెస్ట్ దొరికి ఇంట్లో కూర్చొని పిఎంసీలో క్లాసులు ఇస్తున్నా. లేదంటే ఇక్కడ వచ్చేవాడిని కాదు, అవకాశం కూడా లేదు. ఆ లాక్డౌన్ వల్లే నేను మొదటిసారి వచ్చాను సార్ ద్వారకా తిరుమలకి 2020లో. సో ఆ క్రిస్టల్ నాకు గిఫ్ట్ ఇవ్వడం వల్ల నాకు క్రిస్టల్ ప్రదీప్ అన్న పేరు పెట్టేశారు. కానీ నిజంగా ఆ క్రిస్టల్ ఏంటి, ఎందుకు నాకు బహుమానంగా ఇచ్చారు, దాని అర్థం ఏంటి, నాకే ఎందుకు ఇచ్చారు? క్రిస్టల్ అనేది చాలా పవిత్రమైనది, ప్యూర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్యూర్, ట్రాన్స్పరెంట్, మల్టీ డైమెన్షనల్. ఆ గుణాలన్నీ మన లోపల ఉన్నాయి. మనమంతా యాక్చువల్గా ఒక క్రిస్టల్స్, మనం క్రిస్టల్స్ లాంటి వాళ్ళం, కానీ మనకు తెలీదు, మర్చిపోయినాం. మనం క్రిస్టల్స్ అన్న విషయం మనమే మర్చిపోయినాం. మన నిజ స్వరూపము మనమంతా క్రిస్టల్స్.
దాన్ని గుర్తు చేసేదానికే ఆ గెలాక్టిక్ మాస్టర్స్ ఈ క్రిస్టల్ని బహుమానంగా ఇచ్చారు. ఎందుకంటే ఆ క్రిస్టల్ని చూసినప్పుడు అది నువ్వే అని గుర్తుపెట్టుకునే దానికోసం. మనం క్రిస్టల్స్ అని మనకి ఎట్ట తెలుస్తుంది అంటే ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది, స్వాధ్యాయం చేసినప్పుడు తెలుస్తుంది, సజ్జన సాంగత్యం చేసినప్పుడు తెలుస్తుంది. మన చుట్టూ చాలా దుమ్ముంది, మన ఆలోచనలో చాలా దుమ్ముంది, మన భావనలో చాలా దుమ్ముంది, మన మాటల్లో మన చేష్టల్లో అపవిత్రత ఉంది. ఎప్పుడైతే మనల్ని మనం ఒక శిల్పిలాగా మనం చెక్కుకుంటూ, ఒక అద్భుతమైన శిల్పంలాగా మనం చెక్కుకుంటూ పోతున్నామో అంటే మన భావనలను మనం సరిచేస్తుంటూ పోతున్నాము. మనకు ప్రతిరోజు మన ఆలోచనలు మనం సరిచేస్తూ ఉండాలి, ప్రతిరోజు మన మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి, ప్రతిరోజు మన చేష్టల్ని మనమే గమనిస్తూ ఉండాలి ప్రతిరోజు. నిన్న చెప్పాను కదా 5 విషయాలు ఉన్నాయి ఎన్లైట్మెంట్ కావాలంటే. ఈ 5 విషయాల్ని దాటుకొని పోవాలి. డబ్బు, పేరు ప్రతిష్టలు, తిండిపైన వ్యామోహము, పవర్, తర్వాత సెక్స్, అట్రాక్ట్ టు ద ఆపోజిట్ సెక్స్, అతిగా, టూ మచ్. సో ఈ 5 విషయాల్ని మనము జయిస్తూ వస్తున్నామంటే మనమే ఒక క్రిస్టల్లా తయారవుతాం. మనమంతా ఒక క్రిస్టల్స్. ఆ క్రిస్టల్లా అవ్వడమే ఎన్లైట్మెంట్. దాన్ని గుచ్చి చెప్పేదానికే నాకు ఆ క్రిస్టల్ బహుమానంగా ఇచ్చారు. అది ఆ క్రిస్టల్ సంగతి. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మనం మొదటి ప్రశ్న మన రామిరెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆధ్యాత్మికతే తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, అలాగే ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ, వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా పేరు రామిరెడ్డి అండి. అయితే పేర్లు చాలా మారిపోయాయి. చివరిగా మానస సరోవర్ అనే పేరుకి స్టికాన్ అయిపోయింది. అలాగే ప్రదీప్ సార్ 3 సంవత్సరాల క్రితం పిరమిడ్ వ్యాలీలో కలుసుకోవడం జరిగింది. పత్రి సార్ మొదటిసారిగా వారిని పరిచయం చేసి గోదావరి జిల్లాలో ముఖ్యమైన పిరమిడ్లన్నింటినీ చూపించని చెప్పడం బాధ్యత అప్పచెప్పారు. సో ఆ విధంగా వారితో ఒక రోజుల్లో ప్రయాణం కొనసాగించాం. ఓ నైట్ కూడా మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడే తెలిసింది ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. చాలా చాలా అద్భుతమైన విషయాలు, ఎన్నో విషయాలు అనర్గళంగా ఇటు నుంచి అటు నుంచి ఇటు, ఎటైనా సరే ఏదైనా సరే అన్నట్టుగా అంత అద్భుతంగా విశ్లేషణ చేయటం అన్నాడు తెలుసుకున్నాను. ఓకే, మరి 2 రోజుల నుంచి కూడా నేను ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నాను. కర్మ సిద్ధాంతాన్ని గురించి కూడా చాలా ఎన్నో గుప్తంగా దాగినటువంటి విషయాలన్నిటిని కూడా బహిర్గతం చేశారు. మరి ఆ కర్మ సిద్ధాంతంలో నాకు చాలా కాలం నుంచి తీరని ఒక ప్రశ్న ఈరోజు ప్రదీప్ గారిని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కమ్యూనిస్టుగా, హేతువాదిగా, నాస్తికుడిగా నేను కర్మల్ని నమ్మలేదు, గత జన్మలను నమ్మలేదు, మరో జన్మలను కూడా నమ్మలేదు. అలాంటి స్థితిలో నా జీవితాన్ని నేను పరిశీలించుకున్న తర్వాత ఎందుకు వీటిని నమ్మాల్సి వస్తుందో అనేటువంటి విశ్లేషణ చేసిన తర్వాత పత్రిజీ నువ్వు ఒక బుక్ రాయాలి అంటూ ఆ బుక్ పేరు టైటిల్ ఇచ్చారు, అనుభవ జ్ఞానం అని. సో దాని తగిన విధంగా ఏమి రాయాలంటూ నేను నమ్మనటువంటి ఆ కర్మ సిద్ధాంతాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో నా ప్రశ్న ఏంటంటే, చిన్న పాపాలే చిన్న రోగాలు, పెద్ద పాపాలే మరి పెద్ద రోగాలు అని చెప్పి పత్రిజీ చాలాసార్లు చెప్తున్నాడు. అలాగే కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. మరి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 విభాగాలుగా చేయటం జరిగింది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి తల్లి గర్భం నుంచి జన్మ ముగించే వరకు జరిగేటువంటి ఈ జీవితాన్ని ఒక ప్రారబ్ధ కర్మగా అనుభవించడానికే వచ్చామనేది అందరూ చెప్తున్నమాట. మరి చాలామంది మన పిరమిడ్ సొసైటీలో చాలామంది అంటుంటారు, ఇక్కడ ఈ జన్మ తీసుకోవటానికి మన ఇచ్ఛ, అంటే మనం ఏదైతే ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నామో
దానికి అనుగుణంగానే మనం జన్మ తీసుకొచ్చాం అనేటువంటి పద్ధతి అది నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే మనం గతంలో అనేక జన్మల్లో అనేక రకాలటువంటి కర్మలు చేసినప్పుడు అది పుణ్యకర్మలైనా పాపకర్మలైనా అవి సంచితం చేయబడతాయి. ఆ సంచితంలో నుంచి మరి పరిపక్వంకి వచ్చినటువంటి కర్మలను అనుసరించే మన జీవితాన్ని తీసుకుంటున్నాం. అటువంటప్పుడు ఎవరైనా సరే మరి కుష్టివాడిగా ఉండాలి, గుడ్డివాడిగా ఉండాలి, కుంటివాడిగా ఉండాలి, అనేక దుర్భరమైనటువంటి జీవితాలు కొనసాగించాలని ఎవరు కోరుకోరు కదా. ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. మరి దానికి అనుగుణంగానే అందరూ ఒకే రకంగా కోరుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్ని రకాలటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలతో కూడినటువంటి జన్మని ఎందుకు తీసుకుంటున్నారు? ఇది ఎవరు కోరుకోరు కదా. ఇప్పుడు 4 మర్డర్లు చేసిన తర్వాత ఒక మర్డర్కి బయటపడితే వాడికి జైలు శిక్ష వేస్తారు. జైలు శిక్ష ఇచ్చినప్పుడు బాబు నీకు 5 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్ష అంటే, సార్ నాకు అది వద్దండి, నాకు వేరే రకంగా ఇంకొక జైల్లో పెట్టండి అని ఆప్షన్ ఏమైనా ఉంటుందా? వాడు ఎన్ని ప్రశ్నలైనా అక్కడ జడ్జి గారు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నాడో నిర్ణయం ప్రకారం అక్కడ అమలు జరుగుతూ ఉంటుంది. మరి దానికి అనుగుణంగానే అంటే గతంలో మనం చేసినటువంటి పుణ్యకర్మలో పాపకర్మలో దాని విధంగానే ఇక్కడ జన్మ కొనసాగుతున్నప్పుడు మరి ఇక్కడ చాలాసార్లు కూడా ఇక్కడ మనం అనుభవానికి పాఠాలకి నేర్చుకోవడం కోసమే ఇక్కడ ఈ జన్మ తీసుకున్నామని చెప్పడంలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటో నాకు కొంచెం అర్థం కావటం లేదు. అదొకసారి క్లారిటీగా తెలుస్తుంది. మనం మొదటి రోజు ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాము. కర్మ అనేది పనిష్మెంట్ కాదు, అది మనం ఒక లెసన్ నేర్చుకునేదానికి ఒక టూల్. మనకు కర్మ ఉందంటే మనం నేర్చుకునేది ఉంది అంతే, అది పనిష్మెంట్ కాదు. సార్ ప్రశ్న ఏమంటే సోల్ డిజైన్లో అంతా చక్కగా ఉండాలి, అంతా బాగుండాలని చెప్పే కదా మనం డిజైన్ చేసుకుంటాము. ఎందుకు మనం కష్టాలు డిజైన్ చేసుకుంటాము? ఎందుకు కొన్ని పాత్రలు మనము అతి కష్టమైన ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో మనమే డిజైన్ చేసుకుంటాము? అంటే ఇదొక నాటక రంగము. ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. నానాటి బతుకు నాటకం. మీరు సినిమాలో చూసుకోండి, సినిమాలో ఒక యాక్టర్ ఎదిగే కొద్దీ తను కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ వేయాలని కోరుకుంటాడు. కొత్తలో నార్మల్ క్యారెక్టర్స్ వేస్తుంటాడు, కానీ ఆ యాక్టరు సీనియర్ యాక్టర్ అవ్వాలి, నలుగురి దగ్గర షబాష్ అని పేరు తెచ్చుకోవాలి, తనకు గొప్ప నటిగా పేరు పొందాలి, ఆ గొప్ప నటిగా ఒక అనుభవం కావాలంటే కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ తీసుకుంటారు. ఎంత కష్టమైన క్యారెక్టర్ తీసుకుంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. అట్లాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. అదే పరిధిలో మన ఆత్మ ప్రతి లైఫ్ టైంని కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డిజైన్ చేస్తుంది అన్నమాట. తనకు ఆ ఆత్మకు జన్మ తీసుకునే ముందే తెలుసు, నేను ఇన్ని పాఠాలు నేర్చుకోవాలి, నా సంచితంలో ఇన్ని కర్మలు ఉన్నాయి, అన్ని కర్మలు ఉన్నాయి, అన్ని పాఠాలు నేర్చుకోవాలి, ఎంత త్వరగా నేను నేర్చుకోగలను అన్న దృక్పథమే ఉంటుంది ఆత్మకు. కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ కర్మలు దగ్ధం చేసుకోవచ్చు, ఎక్కువ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇది సోల్ ఒక ఫ్రీ విల్. అన్ని ఆత్మలు అట్లా చేసుకోవు. ఉదాహరణకు బేబీ సోల్ కొన్ని జన్మలే తీసుకున్న ఆత్మలు. ఒక ఆత్మకు మొదటిసారి భూమిపైన జన్మ తీసుకునే సమయం నుంచి చివరి ఎన్లైట్మెంట్ జన్మ దాకా, ఆఖరి జన్మ దాకా సుమారు ఒక 350 నుంచి 400 జన్మలు ఉంటుంది యావరేజ్గా. మొదట్లో అది పిల్లాత్మ, బేబీ సోల్ ఛాలెంజెస్ కోరుకోవు. కానీ ఆత్మ ఎదుగుతూ ఎదుగుతూ ఓల్డ్ సోల్ అంటే ఇంకా చిట్ట చివరి దశలో ఉన్నారు. ఇంకా 2-3 జన్మల్లో ఇంకా అయిపోతుంది, వాళ్ళ కర్మలు అయిపోతుంది, ఇంకా వాళ్ళ ఎన్లైట్మెంట్ పక్క ఫోకస్ చేస్తున్నారు. అటువంటి చిట్ట చివరి జన్మల్ని ఓల్డ్ సోల్ స్టేజ్ అంటారు. వృద్ధాత్మలు ఎప్పుడు టైం వేస్ట్ చేయరు. త్వరగా
వెంటనే వాళ్ళ కర్మలన్నీ క్లియర్ చేసేసుకొని నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్నీ నేర్చుకోవాలన్న తపనతో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళే వాళ్ళ శక్తి మేరకు మ్యాక్సిమం ఎంత నేర్చుకోవాలి, ఎన్ని కర్మలు క్లియర్ చేసుకోవాలో అంతలా సోల్ డిజైన్ చేసుకుంటారు. ఎక్కువ కర్మల్ని మనం తీసుకొస్తే మన లైఫ్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది. అది అక్కడ ఈక్వేషన్. కర్మలు ఎక్కువగా ఉంటే ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మన లైఫ్లో ఛాలెంజెస్ అంటే కర్మలు. సో ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో అంటే ఎక్కువ కర్మలు తీసుకొచ్చాడు క్లియర్ చేసేదానికి. అంటే అతను ఒక ఓల్డ్ సోల్ అన్నమాట. ఇవన్నీ సోల్ డిజైనే, ఫ్రీ చాయిసే. మనకు అక్కడ కంపల్షన్ ఏమి లేదు. పైలోకాల్లో కంపల్షనే లేదు అసలు. మనం నేర్చుకోవాల్సిన ఒక్క లెసను 10 జన్మలో నేర్చుకోవచ్చు, లేదు ఒకే జన్మలో నేర్చుకోవచ్చు. అన్నీ మన చాయిసే. ఆ ఎన్లైట్మెంట్ జర్నీ కూడా 400 జన్మల్లో కంప్లీట్ చేయొచ్చు, 50 జన్మల్లోనే కంప్లీట్ చేయొచ్చు, లేదా 1000 జన్మలైనా తీసుకోవచ్చు. అన్నీ ఫ్రీ విల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ విల్, ఇచ్ఛాశక్తి. అది మనకు భూమికి పైన వచ్చిన తర్వాత మనకు అర్థం కాదు, కానీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. నా లైఫ్ని నేను ఎందుకు ఇట్లా డిజైన్ చేసుకున్నాను, నాకెందుకు ఇట్లాంటి ఒక మ్యారేజ్, ఫెయిల్డ్ మ్యారేజ్, నా బిజినెస్ ఫెయిల్ అయింది, నా భార్య నా భర్త నన్ను వదిలేసిపెట్టి వెళ్ళిపోయారు, నా పిల్లలు సరిగా పుట్టలేదు, వికలాంగులుగా పుట్టారు, నా జీవితంలో అన్ని కష్టాలే, ఆర్థికంగా మానసికంగా అన్ని కష్టాలే, ఇన్ని కష్టాలు ఎందుకు నేను తెచ్చుకున్నాను నా జీవితంలో అని తెలుసుకోవాలంటే ప్రాపంచికంగా ఆలోచించినప్పుడు అదేదో పెద్ద ఇంజస్టిస్ అన్నట్టు ఫీల్ అవుతాం మనం. నాకెందుకు ఇది జరిగింది, నేనేం పాపం చేశాను అన్నట్టు. ప్రాపంచికంగా ఆలోచిస్తే దానికి మనకు సమాధానం దొరకదు. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని మన మనసును శూన్యం చేసుకుంటామో అప్పుడు మన ఎరుకుదల మన ఆత్మస్థితిలో ఉంటుంది. మన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మన కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఓకే, నా సోల్ చాలా స్మార్ట్, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, ఉన్నతమైన ఆత్మ నేను, అందుకే ఇన్ని ఛాలెంజెస్ తీసుకొచ్చాను, నేను ఎంత గొప్పవాడినో అని మురిసిపోతుంటారు. ధ్యానులకు మాత్రమే ఆ జన్మ రహస్యం తెలుస్తుంది. థ్యాంక్ యూ. నిన్న ఇప్పుడు పేరు పెట్టుకున్నాం కదా, ఓపెన్ హార్ట్ విత్ ప్రదీప్ విజయ్ గారు. అనేక మంది దగ్గర నుంచి ఫోన్స్ ద్వారాగా పర్సనల్గా అభినందనలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని ఈ 2 రోజుల నుంచి ప్రదీప్ గారితో గడిపినటువంటి కొద్ది వ్యవధిలో నేను అర్థం చేసుకున్నటువంటిది మీతో పాలు పంచుకుంటున్నాను. ఇందాక వారు చెప్పారు, వారి చేతిలోకి క్రిస్టల్ ఎలా వచ్చింది, ఆ క్రిస్టల్ ఎవరి దగ్గరికి చేరుతుంది, ఎవరైతే క్రిస్టల్ క్లియర్గా జీవితంలో ఉంటారో వారికి అది అందించబడుతుంది అనేటువంటి ఒక ప్రకృతి రూల్ ప్రకారం అందించబడింది. మనం వారి ద్వారాగా కొన్ని మాటలు విన్నాం. ఆర్కేంజిల్స్, పైలోకవాసులు, మన భాషలో పైలోకవాసులు. నైనా బ్రౌన్ అనేటువంటి ఒక మహిళకి డైరెక్ట్గా కాకుండా ఆ మహిళ ద్వారాగా వీరిని ఎత్తుక్కొని వీరి దగ్గరికి వచ్చి ఆ క్రిస్టల్ వీరికి అందించడం జరిగింది. వారి ద్వారాగా మనం విన్నాం. మనం వేసే ప్రశ్నలకి సమాధానం క్రిస్టల్ ప్రదీప్ గారు ఇచ్చినట్టు లెక్కేసుకుందామా, పైలోక వాసులు ఇచ్చినట్టుగా లెక్కేసుకుందామా, మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. నేను పాత్రధారి మాత్రమే. సత్యము నాకు చెందింది కాదు, విశ్వానికి చెందింది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు ఆల్రెడీ చెప్పిన దానికి సంబంధించిందే కొంచెం క్లారిటీ కోసం అడిగినట్టున్నారు. ఇది నేను చేశాను, అది నేను చేశాను అంటూ ఈ ప్రాజెక్ట్స్ నేనే చేశాను అని చేస్తూ ఉంటారు చాలామంది. దాన్ని పేరు కోసం చేస్తున్నారా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? నేను నాది అని ఉన్నప్పుడు అక్కడ నరకమే ఉంటుంది.
అది తెలుసుకుంటే నేను నాది ఈ రెండు భావనలు ఉన్నప్పుడు అక్కడ నరకమే. ఈ సత్యాన్ని, ఇది పరమసత్యం, ఇది పరమసత్యం అంటే ఉన్నతోత్తమైన సత్యము. ఏ లోకాలకు పోయినా, ఏ స్థితిలో అయినా, ఏ జన్మలో అయినా, ఏ కాలంలో అయినా అది వర్తిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది నేను చేశాను అని చెప్పుకునేవాడు దుఃఖంలో ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైనా ఇది నేను చేశాను అని గొప్పలు చెప్పుకునేటప్పుడు వాళ్ళని చూసి నువ్వు త్వరగా ఎదగాలి అని చెప్పి ఆశీర్వదించాలి మనం, మనస్సులో, నోటి ద్వారా కాదు. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. గురువు అందించిన జ్ఞానం పంచడం న్యాయమేనా, లేదా గురువు పేరు మీద ధనము సంపాదించడం న్యాయమా? గురువు అందించిన జ్ఞానము పంచడము న్యాయం కాదు, ధర్మం. చేసి తీరాలి, వేరే చాయిస్ లేదు. కానీ గురువు పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించడం అధర్మం, పాపకార్యం. ఓకే, దీనికి సంబంధించింది. డబ్బు ఆశించి చేసేది సేవ అవ్వదా? ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సేవ అవుతుందా? మీరు ఏమి ఆశించినా అది సేవ కాదు. గుర్తింపు, పేరు ప్రతిష్టలు, నన్ను గొప్పగా మాట్లాడాలి, డబ్బు ఆశించడము. కొంతమంది డబ్బు ఆశించరు కానీ పేరు ప్రతిష్టలు ఆశిస్తుంటారు. అప్పుడు అది కూడా సేవ కాదు. ఏది ఆశించినా సేవ కాదు, ఏమి ఆశించకుండా చేయడమే సేవ. అదే డెఫినిషన్. ఏమైనా మనం ఆశించి చేస్తే అది వ్యాపారం, ట్రాన్సాక్షన్, బిజినెస్. ఏమి ఆశించి చేసినా, ఏమి ఆశించకుండా ఎందుకు చేస్తారు సార్ అంటే, తన సొంత సంతోషానికి చేస్తాడు, ఆత్మతృప్తికి చేస్తాడు. తన సంతోషానికి చేసే ఏకైక కార్యమే సేవ. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో హాస్టల్గా వర్క్ చేస్తున్నాము అంటున్నారు. అలాంటప్పుడు మరి పత్రిజీ ఫిజికల్ వర్క్కి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? హాస్టల్ వర్క్ అంటే కొంతమంది మాస్టర్స్ మేము హాస్టల్గా చాలా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కరు హాస్టల్గా పనిచేస్తున్నారు. మనం నిద్రపోయేటప్పుడు మనం ఎక్కడుంటాం? మనం నిద్రపోయేటప్పుడు మన హాస్టల్ వల్స్లో ఉంటాము. సో ప్రతి ఒక్కరూ నైట్ హాస్టల్గా పనిచేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలియదు చాలామంది. కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫిజికల్గాను, ఇప్పుడు మన శరీరంలో ఉన్నాము, మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఇది భౌతిక శరీరము, మీ కంటికి కనిపించేది భౌతిక శరీరము, మీ కంటికి కనిపించింది సూక్ష్మ శరీరము. మనం నైట్ నిద్రపోయేటప్పుడు భౌతిక శరీరం రెస్ట్ తీసుకుంటుంది, సూక్ష్మ శరీరం హాస్టల్ వరల్డ్స్లోకి వెళ్ళి చాలా పనులు చేస్తుంటుంది. ప్రతి ఒక్కరు హాస్టల్ పనులు చేస్తుంటారు. అది సర్వసాధారణమైన విషయం, అందులో గొప్ప ఏం లేదు. ఓకే, అలాగే దానికి సంబంధించిన ప్రశ్న. హాస్టల్ ట్రావెల్ కానీ, థర్డ్ ఐ కానీ ఇలా వేరే యొక్క గురువు సహకారంతో చేయడానికి చాలామంది ఆశిస్తున్నారు. మరి ఇది మనం సాధన ద్వారా సహజంగా జరుగుతుందా, లేదా అలా హెల్ప్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? హెల్ప్ తీసుకోకూడదు. అప్పో దీపో భవ. ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తుండగా అది నేచురల్గా జరుగుతుంది. ధ్యానంలో కూర్చునేటప్పుడు నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరగాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని కోరికలు పెట్టి కూర్చుంటే అది ధ్యానం కాదు. ధ్యానం అనేది శూన్యస్థితి. నాకు ఇది కావాలి, అది కావాలని కోరికున్నప్పుడు మీరు మనసులో ఉన్నట్టు, అక్కడ మనసుని శూన్యం చేసేదానికి మీ వల్ల కాదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మెడిటేషన్లో కూర్చునే ముందు దే షుడ్ బి జీరో ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే మనం ధ్యాన స్థితికి పోగలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఎక్స్పెక్టేషన్ ఉందంటే వాళ్ళు ధ్యాన స్థితికి పోలేరు. ఇది సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచి వస్తుంది. సో మనం మనసుని శూన్యం చేసుకోవడమే ధ్యానము. సో మనసులో అన్ని కోరికలు ఉన్నప్పుడు శూన్యం ఎట్లవుతుంది?
థర్డ్ ఐ అనేది, ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ప్రతి ఒక్కరికి నేచురల్గా తన ధ్యాన స్థితిలో ప్రతి ఒక్కరికి జరుగుతుంటుంది. అది నేచురల్గా జరగాలి, ఆటోమేటిక్గా జరగాలి. థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ ధ్యానం చేసే కొద్దీ ఆ థర్డ్ ఐ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే 2 కంటితో చూసేది మాయ అయితే 3వ కంటితో చూసేది పెనుమాయ. గుర్తుపెట్టుకోండి, 2 కంటితో చూసేది మాయ అయితే 3వ కంటితో చూసేది పెనుమాయ. చాలామంది పెనుమాయలో పడ్డారు. ఆ పెనుమాయ నుంచి బయటికి రావాలి. దానికి ఏం చేయాలంటే తీవ్ర ధ్యానం చేయాలి. అప్పుడు 3వ కన్ను మూసుకుంటుంది, 4వ కన్ను తెరుచుకుంటుంది. అదే విజ్డమ్ ఐ. ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ధ్యానంలో జరిగే ఒక నేచురల్ బై ప్రోడక్ట్స్. ఇవన్నీ ఒకరికి 3వ కన్ను తెరుచుకునిందంటే అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 3వ కన్ను కన్నా 3వ కన్ను తెరుచుకోవడం ఎంత న్యాచురలో 3వ కన్ను మూసుకోవడం కూడా అంతే న్యాచురల్. ఎప్పుడు మూసుకుంటుందంటే వాళ్ళు ఇంకా సిన్సియర్గా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆ పెనుమాయ నుంచి బయటపడతారు. అప్పుడు వాళ్ళకి జ్ఞానం వస్తుంది, 4వ కన్ను తెరుచుకుంటుంది, జ్ఞానచక్షువు. ఆ విజ్డమ్ ఐ అనేది ఏంటంటే కామన్ సెన్స్. విజ్డమ్ ఐ 4వ కన్ను అంటే ఏమంటే కామన్ సెన్స్. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు. దట్ ఈస్ కామన్ సెన్స్. సత్యంలో జీవించడం, ధర్మాన్ని ఆచరించడం, అది కామన్ సెన్స్. ఎన్లైట్మెంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను శరీరం కాదు, నేను ఆత్మ అని ప్రాక్టికల్గా తెలుసుకోవడం. అంటే ఈ థర్డ్ ఐ, ఆస్ట్రల్ ట్రావెల్. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను శరీరం కాదన్న విషయం వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నాకు మరణం లేదు అన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఎన్లైట్మెంట్. ఇది వన్ కైండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఇంకో ఎన్లైట్మెంట్ ఏమంటే బేసిక్ కామన్ సెన్స్, రస్టిక్ కామన్ సెన్స్, మెటీరియలిస్టిక్ ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎట్లా జీవించాలి, మధ్య మార్గంలో ఉండాలి, ఎప్పుడూ సత్యమే పలకాలి, ఇంట్లో కుటుంబంలో ఉండేటప్పుడు ఎట్లా వ్యవహరించాలి, బయట వ్యాపారంలో ఎట్లా వ్యవహరించాలి, ప్రతిదీ కామన్ సెన్స్. ప్రతి క్షణము నేను ఎట్లా జీవించాలి అన్న ఒక బేసిక్ కామన్ సెన్స్. ఇది రస్టిక్ ఎన్లైట్మెంట్, బేసిక్ మెటీరియలిస్టిక్ రస్టిక్ ఎన్లైట్మెంట్. ఈ 2 కలిపిందే ఎన్లైట్మెంట్. ఆస్ట్రల్ ట్రావెల్ మాత్రము, థర్డ్ ఐ మాత్రం ఉండి వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటే దే ఆర్ స్టిల్ నాట్ ఎన్లైటెండ్. కామన్ సెన్స్తో పాటు ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే దే ఆర్ ఎన్లైటెండ్. ఇందాక ప్రశ్నకి ప్రదీప్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ విన్న తర్వాత మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినాను కదా, నాకు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అదేంటంటే యాస్ట్రల్ ట్రావెల్ అందరూ చేస్తున్నాం, కానీ మీతోటి కాగితంలో నేను యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అని కొంతమంది అన్నారు. పత్రి సార్ ఏమో, అదే ప్రదీప్ సార్ ఏమో మన అందరం చేస్తున్నాం అన్నారు. దానికి దీనికి తేడా ఏంటి అంటే, ఏదైనా సరే బాహ్య ప్రపంచానికి సంబంధించిందైనా ఆత్మ ప్రపంచానికి సంబంధించిందైనా ఏ సమాచారం అయినా సరే ఫిజికల్గా ఉన్నటువంటి ఈ బోర్లోకి చేరితేనే దాన్ని మనం అనుభవం అనుకుంటున్నాం. సో యాస్ట్రల్ వరల్డ్స్లో ఉన్నటువంటి సమాచారం యాస్ట్రల్ వరల్డ్లో వర్క్ జరిగినప్పటికీ బుర్రకి 99% మన అందరికీ చేరట్లేదు. ఆ 1% లెవెల్కి చేరింది. అది చేరినా చేరకపోయినా ఒకటేనా? చేరిన వాళ్ళు గొప్పోళ్ళ? ప్రశ్న గొప్ప అంటే గ్రేట్, అదే కదా మీ ప్రశ్న. ఏది గొప్ప? ఏది గొప్ప అంటే మన త్రికరణ శుద్ధితో జీవిస్తున్నామా, అది గొప్ప. అదొక్కటే గొప్ప. నిరంతరము సత్యంలో ఉంటున్నామా, అది గొప్ప. నిరంతరము ధర్మాన్ని ఆచరిస్తున్నామా, అది గొప్ప. ఇదొక్కటే గొప్ప, మిగతావన్నీ ఏది గొప్ప కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా,
ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినా ఇవన్నీ గొప్ప కాదు. మీ జీవితాన్ని మీరు ఎలా జీవిస్తున్నారు, ఆ జీవన విధానాన్ని బట్టే గొప్పతనం ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మాస్టర్ ఉన్నారు అనుకుందాం, సమ్ XYZ. మంచి థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మంచి ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఏంజల్స్తో మాట్లాడగలరు, స్టార్ బీయింగ్స్తో మాట్లాడగలరు, అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి. కానీ తన పర్సనల్ లైఫ్లో, తన ప్రాపంచిక జీవితంలో నిజం పలకకుండా డబ్బు కోసం, పేరు ప్రతిష్టల కోసం, ఒక గుర్తింపు కోసం కొన్ని మాయ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వృధా, వేస్ట్. మనిషి గొప్పతనము తన మాటల్లో మనం చూడగలము. మనిషి యొక్క ఆలోచనలు మన కంటికి కనపడతాయా? ఒక మనిషి ఎంత గొప్పవాడో తన ఆలోచనలు బట్టి ఉంటుంది, తన మాటలను బట్టి ఉంటుంది, తన చేష్టలను బట్టి ఉంటుంది. ఆలోచనలు, మాటలు, చేష్టలు, ఈ మూడింటిని బట్టి తను ఎంత గొప్పవాడో మనం చెప్పగలం. ఆలోచనలు మన కంటికి కనపడవు, మాటలు, చేష్టలు మాత్రమే మనం వినగలం, మనం చూడగలం. సో ఒక మనిషి యొక్క మాటలు, చేష్టలు బట్టే ఆ గొప్పతనం మనకు కంటికి కనపడుతుంది, ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది. వేరే రకంగా మనకు అర్థం కాదు. అది సార్. మెడికల్ ఫీల్డ్కి స్పిరిచువల్ ఫీల్డ్కి రెండింటికి కనెక్షన్ ఉన్న ఫీల్డ్ ఒకటి ఉంది. ఆ ఫీల్డ్ మనం దాన్ని ఏ రకంగా అనలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది. ఇదివరకు లేనటువంటిది ఈ మధ్యకాలంలో లాస్ట్ ఆల్మోస్ట్ 3 decades నుంచి అనుకుంటా, నాకు తెలుసున్నంత వరకు పాస్ట్ లైఫ్ హిప్నటిక్ రిగ్రెషన్ థెరపీ అనేటువంటిది ఒక వైద్య విధానం కింద వైద్య వృత్తిలోకి ప్రవేశించే వాతావరణం ఇది. గతాన్ని అవగతం చేసుకుంటే ఆ యొక్క కర్మల నుంచి విగతం చెంది ఏ కర్మ వల్ల అయితే ఈ అనారోగ్య సమస్య వచ్చిందో లేకపోతే ఈ డిప్రెషన్ వచ్చిందో దాని నుంచి బయటపడటం అనేటువంటిది హిప్నోసిస్ అనే ప్రక్రియ ద్వారా వినియోగించుకొని ఆ రకంగా నివృత్తి చెందటం ఒక మార్గం. పూర్తిగా ఒకరోజు లేట్ అయినా కొంత సాధనతోటి, కృషితోటి, కష్టపడి ఆ యొక్క దాన్ని తట్టుకునే శక్తిని పెంచుకొని ఆ సమస్యకి నివృత్తి చేసుకోవటం అనేది ఒక మార్గం. ఈ 2 మార్గాల్లో షార్ట్ కట్కి వెళ్ళేటువంటి వాతావరణం కనపడే సందర్భంలో మీ అభిప్రాయం? దెర్ ఈస్ నో షార్ట్ కట్. షార్ట్ కట్ అనేది లేనే లేదు. దెర్ ఈస్ ఓన్లీ స్ట్రైట్ కట్. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది మీరు మెడికల్ సైన్స్కి, స్పిరిచువల్ సైన్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉందన్నారు. అదొక్కటే కాదు, చాలా ఉంది. దెర్ ఆర్ మెనీ ఫీల్డ్స్. ఉదాహరణకు డాక్టర్లు పరిపూర్ణంగా అంగీకరించింది ఏమంటే, ఏ వ్యాధి అయినా దానికి మూలము సైకోసమాటిక్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సైకోసమాటిక్. మన బాడీలో ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే ముందు దాని ప్రభావం అంటే ఎందువల్ల ఫిజికల్గా ఆ ప్రాబ్లం కాంప్లికేషన్స్ మన కంటికి తెలిసే ముందు ఎనర్జీ బాడీలో మనకు అది కనిపిస్తుంది. ఇది కొన్ని డివైజెస్ ఉన్నాయి. మన రష్యన్ సైంటిస్ట్ కాన్స్టంటిన్ కొరట్కో ఇన్వైట్ చేసిన మన బయోవెల్ డివైజ్. ఆ డివైజ్ మన ఫింగర్ ప్రింట్స్ ఒక పల్స్ తీసుకుంటుంది, మన ఆరాని స్కాన్ చేస్తుంది. సో మన ఆరాలో ఎక్కడైతే ఎనర్జీ బ్లాక్స్ ఉందో అక్కడ ఫ్యూచర్లో మనకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తుందని అర్థం అన్నమాట. సో మనకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ రాకముందే ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ తక్కువ ఉంది అన్న విషయాన్ని కూడా మన సైన్స్ గ్రాస్ప్ చేసింది. ఇది యాక్చువల్గా ఎందుకు కనుక్కున్నారు రష్యన్స్ ఈ డివైస్ అంటే, వాళ్ళు ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపిస్తారు, స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. సో స్పేస్ స్టేషన్కి మనుషుల్ని పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఏమైనా అనారోగ్యానికి గురయ్యారంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ నుంచి మెడిసిన్స్ అన్నీ పంపించాలి, అక్కడ గ్రావిటీ ఉండదు, అక్కడ మెడిసిన్స్ పనిచేస్తుందో లేదో తెలియదు, ఇన్ని విషయాలు ఉంటాయన్నమాట. సో అందుకోసం ఆ రష్యన్ సైంటిస్టు ఈ సోవియట్ టైంలో
స్పేస్ స్టేషన్స్ పంపించే ఆస్ట్రోనాట్స్ని ఎనర్జీ స్కాన్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో రాబోయే ఇల్నెస్ని వీళ్ళు ముందుగానే గుర్తుపట్టి దాని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. దానికోసం ఆ డివైస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో సైన్స్, మెడికల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్, దే బోత్ ఆర్ ద సేమ్. బట్ స్పిరిచువల్ సైన్స్ సూపర్సీడ్స్ ద మెడికల్ సైన్స్. మెడికల్ సైన్స్ అనేది లిమిటెడ్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అనేది కంప్లీట్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ సైన్స్ బర్త్ అండ్ డెత్ని ఎక్స్ప్లెయిన్ చేయలేంది. కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అంటారు. కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్డ్ బట్ మిరకల్, పేషెంట్ ఈజ్ అలైవ్ అంటారు. సో ఈ మిరకల్స్ అనేది మెడికల్ జర్నల్లో ఉంది. దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ స్పిరిచువల్ సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. సో మెడికల్ సైన్స్ అనేది చిన్న సైన్స్ అయితే, స్పిరిచువల్ సైన్స్ అనేది దాన్ని మింగేసే పెద్ద సైన్స్. మీ క్వశ్చన్కి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా మనం ఏమైనా హీలింగ్స్ అవన్నీ చేసుకోవచ్చా, లేదా ధ్యానం ద్వారానే చేసుకోవచ్చా? ఈ రెండిట్లో ఏది షార్ట్ కట్ లేదు, ధ్యానం ఒకటే మార్గము. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళిన వాళ్ళకి హీలింగ్ జరుగుతుందన్న గ్యారంటీ లేదు. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఆ హిప్నోటిక్ థెరపీస్ కానీ, ఆ బాడీ ట్యాపింగ్ మెథడ్ కానీ, ఆ మెమరీని, ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని యాక్టివేట్ చేయడం, ఆ ఇన్నర్ జర్నీ, ఇన్నర్ చైల్డ్హుడ్, ఆ ట్రామాస్ని ఆ టెక్నిక్స్ ద్వారా ఐడెంటిఫై చేయగలరు. అంటే ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అన్న ఐడెంటిఫికేషన్కి అది పనికొస్తుంది ఆ టెక్నిక్స్. గుర్తించాము ఈ ప్రాబ్లం ఇందువల్ల వచ్చిందని, కానీ దానిపైన మనం పని చేయాలి కదా. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? శక్తి కావాలి మనకి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం ద్వారానే వస్తుంది. సో మీ క్వశ్చన్కి ఆన్సరు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం పర్మనెంట్గా బయటికి రావాలి. ప్రాబ్లం నుంచి బయటికి రావడం అంటే మనం ఎదిగామని, కరెక్టా? ఒక ప్రాబ్లం నుంచి మనం బయటకు వచ్చామంటే మనం ఎదిగాం. ఆ ఎదుగుదల ధ్యానం ద్వారానే జరుగుతుంది. రిగ్రెషన్లో ఎదుగుదల ఉండదు. చాలామంది రిగ్రెషన్కి వెళ్తారు, కొంత సమయం ఆ ప్రాబ్లం పోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. ధ్యానంలో ఉన్న వాడికి మాత్రమే పర్మనెంట్గా ఆ ప్రాబ్లం పోతుంది, ఎందుకంటే ఆ లెసన్ నేర్చుకుంటాడు కాబట్టి. ఆ లెసన్ నేర్చుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ధ్యానం ద్వారానే ఆ సోల్ లెసన్స్ మనం నేర్చుకుంటాము. సో అందుకే షార్ట్ కట్ లేదు, స్ట్రైట్ కట్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రదీప్ గారు మాట్లాడుతూ ఒక అంతరిక్షంలో ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ఎనర్జీస్ కోసం చేసి ఒక పనిముట్టును ఉపయోగిస్తారని చెప్పి, అందులో మీరు ఒకటి ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు మన అందరికీ తెలుసున్నటువంటిది, ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు వారి అనుభవాన్ని బట్టి మందులు రాసేస్తూ ఉంటే, సాధారణంగా ఇప్పుడు సొసైటీ డాక్టర్ గారికి సలహా ఇస్తుంది, అవని ఏమైనా పరీక్షలు ఉంటే చేయించేసేయండి, ఎక్స్రే తీయించుకోమంటారా, స్కానింగ్ తీయించుకోమంటారా, ఎంఆర్ఐ తీయించుకోమంటారా, తీయించుకొచ్చేస్తాను. దాన్ని బట్టి డాక్టర్ అనుభవం కన్నా ఆ పనిముట్టు ఎక్కువ పరిష్కారం చూపిస్తుంది అనే స్థాయికి ఎదిగామో దిగజారేమో నాకు తెలియదు, కానీ ఆ స్థాయిలో మనం ఉన్నాం. సో సూక్ష్మాతి సూక్ష్మంగా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి క్యాన్సర్నో లేకపోతే ఇంకోటో తెలిపేటువంటి పరికరాలు ఇలా ఉండగా, ప్రాణమయ కోశంలో ఎనర్జీ లెవెల్స్ని క్యాల్కులేట్ చేసి ఆ ప్రాంతం ప్రాణమయ కోశంలో ఆ శరీరంలో ఉండేటువంటి అవయవం తాలూకు కనెక్షన్ దేనికైతే ఉందో, ప్రాణమయ కోశంలో ఉండేటువంటి లో వోల్టేజ్ ఏదైతే కంటికి కనపడుతుందో ఈ ఎక్విప్మెంట్ ద్వారా, అది మనం వినియోగంలోకి తెచ్చుకున్నాం అనుకోండి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి వ్యాధిని కనిపెట్టే మనకి సీటీలు ముఖ్యమా? ఎథరిక్ బాడీలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని రాబోయే రోజుల్లో నీకు ఇలా వచ్చేది ఉందరా బాబు, అదేమో అంచేత ఇప్పుడే ఆ తాగుడు మానే, ఆ సిగరెట్ మానే, ఆ మాంసం మానే అని చెప్తే ఎలా ఉంటుంది? అటువంటి ఎక్విప్మెంట్ వాడుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగుంటుందా?
అటువంటి రకంగా శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ పరిశోధనలు నిన్నే మొదలెట్టింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది చాలా గొప్ప విషయం. మన ఈ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ సంబంధించి మనందరికీ కూడా ఇందులో సైన్స్ ఆల్రెడీ మనం తెలుసు. మనకి చాలామందికి మన శరీరంలోకి ఒక డిసీజ్ రాకముందు అది మన ఎనర్జీ ఫీల్డ్లో ఉంటుంది. అప్పుడు మనకి డిసీజ్ ఉన్నట్టు కూడా తెలియదు, అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి డిసీజ్ కింద అది ఒక వ్యాధి కింద మనలోకి వస్తుంది. కానీ అంతకు ముందే ఆ ఎనర్జీ డివైజెస్ ఏదైతే ఇప్పుడు సైన్స్ కనిపెట్టిందో ఆ డివైజ్ని బట్టి అక్కడ మనకున్న ఎనర్జీ ఫీల్డ్ నెగిటివ్గా ఎనర్జీ ఉంది, దానికి సంబంధించిన వ్యాధి రావచ్చు అని చెప్పి ముందే దాని గురించి జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్. అంటే ఇదే మన ప్రపంచం ముందుకు తీసుకెళ్ళబోతుంది. అది ముందుగా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ నిన్న దాని గురించి డెసిషన్ కూడా తీసుకున్నాం. సో ఒకసారి అందరూ గట్టిగా దాని గురించి క్లాప్స్ కొట్టాలి. మీ అందరికీ కూడా నెక్స్ట్ ఇక్కడి నుంచి జరిగే ప్రోగ్రామ్స్లో దీనికి సంబంధించి కూడా ఒక డివైస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ కూడా అది ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ ఎక్విప్మెంట్స్ డివైసెస్ ద్వారా మన ఎనర్జీ ఎట్లా ఉందని మనం చూసుకోవచ్చు అంతే. ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానము సర్వరోగ నివారణ మనకు అందరికీ తెలుసు. ధ్యానం చేస్తే అన్ని వ్యాధులు పోతాయని మనకు అన్నీ తెలుసు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి, అది తెలియని వాళ్ళకి ఈ డివైస్, ఈ పరిక్రమ, ఈ యంత్రము ఉపయోగపడుతుంది. ఇందులో చాలా చాలా ముఖ్యమైన విషయం ఈవిడ ఉంది. మా డాక్టర్లకి ఎంబీబీఎస్లో చేరిన తర్వాత ఎనాటమీ ఫిజియాలజీ అని చెప్పి ఒక శవాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పడేసి చూసుకుంటారు అంటారు. అంటే అన్నమయ్య కోసం ఫిజికల్ బాడీ ఒక్కటే మాకు మెడికల్ కాలేజీలో ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రాణమయ్య కోసం ఫోటో తీసే కెమెరా వచ్చింది కదా, ఒక మనిషి అన్నాక ఇటువంటి ఇది ఒకటి ఉందన్నమాట, ప్రాణమయ్య కోసం కూడా ఉందన్నమాట. అంటే డాక్టర్లకు కొంచెం జ్ఞానోదయం కలుగుద్ది. అంచేత అన్నమయ్య కోసం ఒకటే కాదు, ప్రాణమయ్య కోసం కూడా ఒకటి ఉందనేటువంటిది వైద్య శాస్త్రంలోకి అడుగు పెడతానికి ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైము ఆ ప్రాణమయ్య కోసంలో ఒకటి ఉందని, అందులో ఎనర్జీస్ ఒకటి ఉంటాయనేది తెలిసిన తర్వాత దాన్ని కాపాడుకోవాలనేటువంటి దిశగా వైద్య శాస్త్రం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. దానికి ఈ ప్రొఫెసర్ కాన్స్టాంటిన్ కొరేటో గారు చేసేటువంటి ప్రయత్నం, అటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి ప్రయోగాలు జనసామాన్యునికి అందితే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మందుల కంపెనీలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ బొబ్బుంటాయి. అంచేత మేము బొబ్బకూడదని చెప్పి వాటి కుట్రేసి ఆ ఎక్విప్మెంట్ మెడికల్ ఫీల్డ్లోకి రాకుండా మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం. ఆ ఎక్విప్మెంట్ వచ్చిందంటే మాకు కడుపు కొట్టేస్తుంది. అది పెద్ద కాన్స్పిరసీ అది. సో ఒకసారి ప్రాణమయ కోసం వచ్చాక ఓహో మిగతా కూడా ఉంటాయి, ఆ మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఇదేదో ఇది ఉన్నప్పుడు అవి ఎందుకుండో అని ఎంతో కొంత మనిషికి ఒక అవగాహన పెరగటానికి ఈ అటెంప్ట్ కొద్దిగా ఉపయోగపడుతుందని నాకు పెద్ద ఆశ. డాక్టర్ గారికి దెబ్బ మీద దెబ్బ అనమాట. నిన్నేమో చేపలు చెరువుపోయినాయి, ఈరోజు వృత్తి పోయింది. అంటే ఒకటి పోతుందంటే దానికి అర్థం ఏంటి? అంతకన్నా గొప్పది ఇంకోటి వస్తుందని. గట్టిగా చెప్పట్లు కొడదాం డాక్టర్ గారు. ఓకే, నైస్. సో మన భారతదేశ సంస్కృతిలో యోగ పరంపర, గురు పరంపర ఇలాంటివన్నీ సర్వసాధారణం. అలాగే పాద నమస్కారాలు, ఆశీర్వాదాలు తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం మన కల్చర్లో. పత్రిజీ చెప్పిన రాజయోగ ధ్యానం నేర్పించారు అందరికీ పత్రిజీ. మరి అదే సత్య మార్గం అని చెప్పారు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు తీసుకోవడం లేదా పాద నమస్కారాలు చేయడం, ఈ కల్చరు ప్లస్ ఇది దానికి ఆపోజిట్, ఈ రెండింటికి సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. దానికి క్లారిటీ. పత్రి సార్ అది సత్యం అని చెప్పిన తర్వాత క్లారిటీతో ఇది సత్యము, ఎవరి కాళ్ళకు పడాల్సిన అవసరం లేదు, మీకు మీరే గురువు, మీ శ్వాసే మీ గురువు, ఎవరు ఎవరిని ఆశీర్వాదం చేయలేరు, మిమ్మల్ని మీరే ఆశీర్వాదం చేసుకోవాలి, ఇంత క్రిస్టల్ క్లియర్గా సత్యం చెప్పినప్పుడు మళ్ళీ క్లారిటీ అడగడము అధర్మం.
ఓకే. సో పత్రి సార్ అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు, స్వేచ్ఛ గురించి ఎక్కువగా ప్రబోధించారు. దాంతోపాటు 18 ఆదర్శ సూత్రాలు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కూడా సూచించారు. మరి స్వేచ్ఛ తప్పనిసరి ఈ రెండింటికి సంబంధించి క్లారిటీ. చెప్పాను కదా, మనకు డెస్టినీ ఉంటుంది, ఫ్రీ విల్ ఉంటుంది. కానీ ఫ్రీ విల్ ఓవర్ రూల్స్ డెస్టినీ. ఫ్రీ విల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంది, ఇచ్చారు, ఫాలో అవ్వండి. ఫాలో అయితే మంచిదని కూడా చెప్పారు. కంపల్సరీగా ఫాలో అవ్వండి, ఎదుగుతారు, జ్ఞానం వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత ఫాలో అవ్వడం, ఫాలో అవ్వకపోవడం మన ఫ్రీ విల్, ఎవడి కర్మ వాడిది. సో ఇది ఆల్రెడీ ఆన్సర్ చేసిన క్వశ్చనే. అయితే వద్దులేండి, నెక్స్ట్ క్వశ్చన్. ఎదుటివారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం, క్షమించడం ఆత్మోన్నతికి ప్రాధాన్యమని చెప్తుంటారు. గతం గత కదా, మరి ఎందుకు ఎదుటివారు ఎల్లప్పుడూ మనల్ని అంగీకరించలేరు? ఎదుటివారు ఇలా మన సత్యంతో ఉండి, అంటే మనం పూర్తిగా ఓపెన్గా మనం లోపల ఏది ఉంటే అదే మాట్లాడుతూ ఉంటే విరోధులు ఎక్కువ అవుతున్నారు కదా, మరి దీనికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, వీళ్ళందరిలో. ఇక్కడ లోపం ఎక్కడుంది? ఎదుటి వ్యక్తుల లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. నిన్న చెప్పుకున్నాం కదా, ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే అక్కడ సమస్య లేదు. కానీ వీళ్ళు కావాలన్నట్టు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు నడుచుకోకపోతే వీళ్ళు బాధపడుతుంటారు. కానీ ఉన్నది ఉన్నట్టు చూస్తే ప్రాబ్లమే లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. అందరూ ఒకే సోల్ లెవెల్లో ఉంటారా? ఒకే ఆత్మస్థితిలో ఉంటారా? ఒకరు పిల్ల ఆత్మ ఉండొచ్చు, ఒకరు వృద్ధాత్మ ఉండొచ్చు, ఇంకొకరు ఎన్లైటెండ్ ఆత్మ ఉండొచ్చు. బేబీ సోల్, యంగ్ సోల్, ఓల్డ్ సోల్, ఈ కాంబినేషన్లో ఉంటుంది ఒక ఫ్యామిలీలో. వెరీ రేర్, చాలా చాలా వెరీ రేర్ ఆప్షన్లో ఫ్యామిలీ అంతా ఓల్డ్ సోల్స్గా ఉంటారు. కుటుంబంలో అందరూ ధ్యానం చేసేస్తుంటారు, అందరూ ఎన్లైటెండ్గా ఉంటారు. చాలా రేర్ అది. బట్ మ్యాక్సిమం కుటుంబాలలో ఈ కాంబినేషన్ ఉంటుంది. యంగ్ సోల్, బేబీ సోల్, అడల్ట్ సోల్, ఓల్డ్ సోల్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అర్థం చేసుకోలేరు, కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని అర్థం చేసుకోగలరు. అట్లా మనం ధ్యానిగా ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? మనం ఎదిగిన ఆత్మ, మనం ఓల్డ్ సోల్. ఓల్డ్ సోల్స్ మాత్రమే ధ్యానంలోకి రాగలరు, ధ్యానంలో జీవించగలరు, ధ్యానాన్ని అభ్యసించగలరు. ఓల్డ్ సోల్స్ మాత్రమే. సో ధ్యానంలోకి మనం వచ్చాము అంటే మనం ఓల్డ్ సోల్. సో మన ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని గుర్తించి మనం అర్థం చేసుకొని వాళ్ళతో మనం ప్రేమతత్వంతో ఉండాలి. ఆ తత్వంలో లేకపోతే ధ్యానం చేసి కూడా ప్రయోజనం లేదు. మనం మిగతా పక్క వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలని మనం ఎదురు చూడకూడదు. ఉన్నది ఉన్నట్టు మనం చూడగలిగితే, ఓకే, నా ఇంట్లో మా అమ్మ నాన్న, ఓకే, వాళ్ళు యంగ్ సోల్, వాళ్ళు ఇంకా ప్రాపంచికంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ పర్పస్ డబ్బులు సంపాదించడం, పేరు ప్రతిష్టలు, దీని వెనకాలే తిరుగుతున్నారు. అది కరెక్ట్, వాళ్ళ స్థితికి అది కరెక్ట్. నా స్థితికి నేను రైట్ అని, వాళ్ళ స్థితికి అది కరెక్ట్ అని చెప్పి మనము ఎప్పుడైతే మనకు పరిపూర్ణంగా ఉన్నది ఉన్నట్టు చూడగలమో, అక్కడ వాళ్ళపైన మనకు ద్వేషము లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఎందుకు కలిసి ఈ కుటుంబంలో మనం జన్మ తీసుకున్నాం? ఏదో లెసన్స్ ఉంది. నా తండ్రిని నేనే చూస్ చేసుకున్నా, నా తల్లిని నేనే చూస్ చేసుకున్నా, నా పిల్లల్ని నేనే చూస్ చేసుకున్నాను. ఎందుకు చూస్ చేసుకున్నాను? వాళ్ళు బేబీ సోల్ అయినా కానీ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను? వాళ్ళ ద్వారా నేను నేర్చుకునేది కొన్ని ఉంది. సో ఎప్పుడు మన ఫోకస్ మనం ఏం నేర్చుకోవాలో దానిపైన ఉండాలి. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఇదేం చిత్రమో కానీ నేను స్టేజీ మీదకి రాకముందు సార్ని తిక్కిరి బిక్కిరి చేసి చాలా ప్రశ్నలు అడగాలి అని అనుకున్నాను. ఇక్కడ పక్కన కూర్చుంటే ఒక ప్రశ్న కూడా రావట్లేదు నాలోకి. గతంలో మానస సరోవరంలో మరి జూమ్ క్లాసులు సత్యాన్వేషణ సత్సంగం పెట్టి 5 మాస్టర్లను పెట్టి రకరకాల ప్రశ్నలు వేసి 5 చేత విశ్లేషణ చేసి చాలా చేసాం. సో మరి ఆ మహత్యం ఏంటో రావట్లేదు. అయితే ఇంకొకటి,
చాలామంది ఏదైనా సాధించాలంటే నమ్మక విశ్వాసాలు బాగా పెంపొందించుకోవాలి, అవి ఉంటేనే ఆ కార్యక్రమం తప్పనిసరిగా విజయం సాధిస్తూ ఉంటారు. కానీ నమ్మకానికి విశ్వాసానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో కొంచెం క్లుప్తంగా చెప్తారు అనుకున్నాను. ఓకే, నమ్మకము అంటే బిలీఫ్. నమ్మకం అంటే నాకు అది నిజమని తెలీదు, ఎస్, దట్స్ ఓకే. సో సార్ నమ్మకానికి విశ్వానికి గల తేడా అడిగారు. నమ్మకం అంటే బిలీఫ్. అది ఉందా లేదా మనకు తెలీదు, కానీ ఉందని అనుకుంటున్నాం, ఉందని భావిస్తున్నాం, దాన్ని నమ్మకం అంటాం. విశ్వాసం అంటే ఫెయిత్. నా అనుభవంలో లేదు, కానీ నాకు అది ఉందని గాఢంగా తెలుసు, అది విశ్వాసం. నేను దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడి పట్ల నాకు విశ్వాసం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసము? నాకు ప్రాణం ఉంది కనుక, నేను జీవిస్తున్నాను కనుక నాకు ఆ విశ్వాసం ఉంది. నేను చూడలేదు, కానీ విశ్వాసం ఉంది. నేను దేవుణ్ణి చూస్తేనే నమ్ముతాను అన్నవాడు నాస్తికుడు. నాస్తికులు నమ్మకం వైపు పోతుంటారు, ఆస్తికులు విశ్వాసం వైపు పోతుంటారు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది ఆల్రెడీ నిన్న మొన్న డిస్కషన్లోకి వచ్చింది, దానికి సంబంధించిన కంటిన్యూషన్ క్వశ్చన్ అనుకోవచ్చు. నేను చేపల చెరువులు చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను నా చెరువుల్ని మీ సందేశం తర్వాత నేను హింసని విడిచిపెట్టాలి కాబట్టి, అందులోంచి వచ్చే ఇన్కమ్ నేను తీసుకోకూడదు కాబట్టి ఈ చెరువుల్ని నేను అమ్మేస్తున్నాను. సో ఈ అమ్మేస్తున్న క్రమంలో నాకు అది వేరే వాళ్ళకి నా కర్మని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్ట, లేదా నేను నా చెరువుల్ని మళ్ళీ వ్యవసాయ భూమి కింద మార్చి మళ్ళీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసి అలా తయారు చేయడం కరెక్టా, లేదా దీని గురించి ఒక క్లారిటీ? అన్నీ మీ చాయిసే. అహింస నుంచి బయటికి రావాలి, నా ద్వారా ఏ హింస కూడా జరగకూడదు, దానికి నేను పాత్రధారిగా ఉండకూడదు అన్న విషయాన్ని గ్రహించినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఆ కర్మ అంటదు. ఆ ఉన్న చెరువుల్ని వాళ్ళు వ్యవసాయ పొలంగా మారుస్తారా, లేదా దాన్ని అమ్మేసి వేరే వ్యవసాయ పొలాలు కొంటారా, అది వాళ్ళ చాయిస్. కానీ ఆ సత్యాన్ని తెలుసుకొని ఆచరణ పెట్టడం ఇంపార్టెంట్. ఎట్లా ఆచరిస్తారనేది వాళ్ళ చాయిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ఎన్నో ప్రశ్నలకి 3 రోజుల నుంచి మనకి ఆన్సర్స్ చెప్పారు. ఆన్సర్స్ చెప్పడమే కాకుండా మనకి చాలా క్లారిటీ, ఆధ్యాత్మిక సంబంధించి లేదా స్పిరిచువల్ సైన్స్ సంబంధించి ఎంతో క్లారిటీ, ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం, ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఈరోజు మనకి ఎంతో క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ అడ్వైజెస్ అండ్ సజెషన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది సీనియర్ మాస్టర్స్ మధ్య మాట్లాడడం అంటే ఆసామాషి విషయం కాదు, కానీ సత్యం మన పయనంలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాధ్యమే. థ్యాంక్ యూ సార్. మరి ప్రదీప్ గారికి ఒక చిన్న సత్కారం మన శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరపు నుంచి ఒక చిన్న సత్కారం. ఈ 3 రోజులు ఆయన సమయాన్ని వెచ్చించి మనకి ఎంతో అద్భుతమైన దివ్య సందేశాలు లేదా స్పిరిచువల్ సైన్స్ సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి మనకి హెల్ప్ చేశారు. సో ఆయనకి ఒక చిన్న సత్కారం మన స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరఫు నుంచి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, సాంబశివరావు గారు, త్రిమూర్తులు గారు, రామిరెడ్డి గారు, అలాగే రాధా మేడం, అలా ఆల్ ఆర్గనైజర్స్ ఒకసారి బాబు గారు,
అలాగే శివరామరాజు గారు, మల్లేశ్వరరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారాయుడు గారు, ఆల్ ట్రస్టీస్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ తొందరగా తర్వాత కార్యక్రమం తొందరగా ప్రారంభించుకుందాం. ఈరోజు మనకి సందేశం ఇవ్వటం కోసం వచ్చినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరఫున పూర్తిగా మన అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం అయిన వెంటనే వారి యొక్క సందేశం తీసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను. ఒకసారి అందరూ కూడా నుంచుని కరతాళ ధ్వనులతో మరి మన యొక్క గ్రాటిట్యూడ్ని ఆయనకి తెలుపుదాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. Thank you all. Please sit down.